హన్మకొండ హనుమాన్ నగర్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ను సినీ నిర్మాత బండ్ల గణేష్ పరామర్శించారు. నిరంజన్ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించి బాలుడి వైద్య ఖర్చుల కోసం 5 లక్షల రూపాయల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు అందించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు నిరంజన్ 17 సంవత్సరాల బాబు ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంటే నాకు ఇష్టం, నా దైవ సమాన పవన్ కళ్యాణ్ గారు రావటం అది నా దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు వెళ్తున్నారా అనుకుండా అనుకున్నాను. ఈ బాబుని పలకరించడానికి వస్తున్నాను తెలిసి ఆ బాబుని చూడంగానే ఆ పక్కనే మా గబ్బర్ సింగ్లో మా హీరో గారు ఫోటో చూడంగానే నా హృదయం నాకు ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. నా చేతనైన సహాయం ఆ బాబుకు కూడా చేయాలి. మేమందరం ఈరోజు ఇట్లా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారి కారణం కాబట్టి ఆయన వచ్చి ఆ అబ్బాయిని సందర్శించడం నాకు కూడా నా చేతనైన సహాయం ఏదో ఉడతాబక్తిగా చేయాలి. ఆ బాబుకి ఎంతో ఉపయోగపడుతుంది అనిపించి ఆ కూతురు వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉండి కూడా ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే ఈరోజు నాకు దైవ సమానులైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని యాక్చువల్గా రేపు వద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి ఆమె బర్త్డే హీరో గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళి ఆ బాబుకి నేను ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అన్నీ ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. మాట్లాడితే ఆ బాబు నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా 5 లక్షలు అని చెప్పడం జరిగితే నేను కారు కొనుక్కొని కారులో తిరగాలన్నా పాప కోరాడు. నేను చెప్పే 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరేం బాధపడద్దని చెప్పాను. ఆ బాబుకు బాగుండాలని ఈరోజు నిరంజన్ 17 సంవత్సరాలు